నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతానికి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి రకరకాల కథనాలు అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరోపక్క ఈ బెట్టింగ్ యాప్స్ని వెలికి తీయడంలో ఆయనే సాటి అన్నట్టుగా నా అన్వేష్ గారిని కూడా చూస్తూ ఉన్నాం. నిన్న ఉగాది సందర్భంగా ఆయన జ్యోతక్క గారిని టార్గెట్ చేస్తూ సావిత్రి గారిని టార్గెట్ చేస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక సంవత్సరంలో 10 కోట్లు ఎట్లా వచ్చాయని. బట్ అది క్వశ్చన్ మార్క్ కరెక్ట్గానే ఉండింది. బట్ ఆయన మాట్లాడే విధానాన్ని మాత్రం నేను అపోజ్ చేస్తాను. మీరేం మాట్లాడతారో నాకు తెలీదు. బట్ 10 కోట్లు ఎలా వచ్చాయి, ఇన్ని కోట్లు పెట్టి ఆ మిల్లు ఎలా కొనగలిగారు, ఇదంతా అయితే మాత్రం క్వశ్చన్ మార్క్సే. బికాజ్ ఆఫ్ తనేమి అంత పెద్ద రియాలిటీ షోస్లో వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శ్రీముఖి గారు వీళ్ళు చేసే అన్ని షోస్ కూడా ఆమె చేయట్లేదు. ప్రమోషన్స్కి అన్ని లక్షల కోట్లు ఇచ్చేస్తారా అంటే డౌటే కదా. మీరేం చెప్తారా వర్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంవత్సరంలో 10 కోట్లు సంపాదించగలిగే సత్తా ఆవిడకైతే ఉంది. ఎలా? బికాజ్ తను తన కెరీర్ని ఇంచు డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఒకనొక స్టేజ్లో తీన్మార్ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అలీ రేజాతో ఎప్పుడైతే తమ్ముడు అనుకొని వాళ్ళకు మంచి బాండింగ్ ఏర్పడిందో, అలాగే ఇండస్ట్రీలో మంచి పరిచయాలు చేసుకున్నప్పుడు మన వాళ్ళని అవుట్ ఆఫ్లో ఈవెంట్స్కి తరచూ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఈవెంట్కి వెళ్ళి అపియరెన్స్ ఇస్తేనే 3 to 5 lakhs, మినిమం 10 lakhs ఇస్తారు బేసిక్గా. అట్లాంటిది అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి రెమ్యునరేషన్స్. కరెక్టే. బట్ ఆమె వెళ్తున్నారా? అదే అక్కడికే వస్తున్నా. అలా తను ఈవెంట్స్ చేస్తుంది, అవుట్ ఆఫ్ వెళ్ళి ఈవెంట్స్ చేస్తుంది, నెక్స్ట్ ఇక్కడ లోకల్ ఈవెంట్స్ చేస్తుంది. తను మళ్ళీ కొన్ని సినిమాలలో క్యారెక్టర్లు కూడా ఒప్పుకొని వాటి తాలూకు షూట్స్ కూడా అడపా అవుతున్నాయి. వాటికి సంబంధించిన అడ్వాన్స్ కూడా ముందే వచ్చింది. నెక్స్ట్ తను షీ పర్ఫార్మింగ్ వెల్, అంటే ఇంతకుముందు దానికంటే ఇప్పుడు తను ఇంకొంచెం బాగుంది. నెక్స్ట్ ఈ అన్వేషణ ఎలాగో మిగతా వాళ్ళు ఎలాగో వీడి గురించి మాట్లాడడం వేస్ట్. వాళ్ళకంటే వీళ్ళు సెలబ్రిటీసే కదా, వీళ్ళ ఇన్కమ్ ఇంకా ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో. తను కూడా ఛానల్ ఉంది, తరచూ తన చీరలు గాలన్నీ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో తను చేసిన ర్యాక్, నేను చీరలు ఎలా పెట్టుకుంటానో తెలుసా, ఇలా అమర్చుకుంటానని, ఇది ఇక్కడ చేయించుకున్నాము, ఇది అక్కడ చేయించుకున్నాము, ఇది కావాలని ఇలా చేయించుకున్నాము అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ కూడా సంపాదిస్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఏం చేసినా తను మాత్రం తను సంపాదిస్తుంది. ప్రమోషనల్గా కూడా తనకు డబ్బులు బాగానే వస్తుంది. అంటే ఒకటైతే మాట్లాడుకుందాం, నిజాలు అబద్ధాలు పక్కన. అండ్ ఇంకొకటి 10 కోట్ల విలువైన ఇల్లు గురించి మళ్ళీ మాట్లాడుకుంటే నువ్వు అడిగే క్వశ్చన్ ముందు, డౌన్ పేమెంట్ ఇచ్చే కొంపలు కొనుక్కోవాలని ఈ రోజుల్లో ఏమీ లేదమ్మా. డౌన్ పేమెంట్ ఇచ్చే లగ్జరీ కార్ మెయింటైన్ చేయాలని కూడా ఏమీ లేదు. కొంత గొప్ప మనకున్న స్తోమతకు తగ్గట్టుగా కొంచెం ఇచ్చేసి తర్వాత ఈఎంఐలు కట్టుకుంటూ కూడా జీవనాన్ని కొనసాగించవచ్చు. 10 కోట్లు ఒక్కసారి ఇలా ఇచ్చి అలా ఇంటి తాళాలు తీసుకున్నట్టయితే ఎక్కడ దాఖలాలు లేవు కదా. ఈవెన్ నువ్వు సురేఖ వాణిని కూడా ఒక సందర్భంలో కొంతమంది క్వశ్చన్ చేశారు, మీరు ఇంత లగ్జరీ కార్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఒరే నేను కొనింది అది సెకండ్స్లో. లగ్జరీ కార్ దాని విలువ కోట్లలోనే ఉండొచ్చు. నేను సెకండ్స్లో కొనకూడదని నేను లేదు కదా. నేను సెకండ్స్లో కొన్నా, అది కూడా ఈఎంఐలో కొన్నా. ఇంత డౌన్ పేమెంట్ ఇస్తే మిగతాది ఇట్లా ఉండింది. మెయింటైన్ చేస్తాం లగ్జరీనెస్, దానికి తగ్గట్టుగానే మాకు కూడా షూట్స్ వస్తాయి, ఆ మాత్రం చూపించుకోవాలి. కానీ అన్నీ ఒకేసారి ఎట్ ఏ టైం నేను కొనుక్కున్నాను దానికి ఏమీ లేదు, కొంచెం ఆలోచించండి అని చెప్పింది. ఈరోజు ఇంత డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు 10 కోట్లు పెట్టి ఇల్లు కొనొచ్చు. 10 కోట్లే కాదు, అందుకే అన్న సంవత్సరంలో 10 కోట్లు పెట్టే సత్తా తనకు ఉంది అని దానికి. అందుకే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళలో మన జ్యోతక్క గారు కూడా ఒకరు. ఓకే, తను అడుగు తీసి బయట పెట్టారు అని అంటే దానికి సంబంధించిన తాలూకా మనకి సోషల్ మీడియాలో ప్రదర్శన అవుతుంది. ఆమె గుడికి వెళ్ళనివ్వండి, ఓకే, ఒక ఫోటోను ఒక వీడియోను వస్తుంది. నాకు తెలిసినంత వరకు, మనం కూడా మీడియాలోనే ఉన్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు లక్షలు అయితే ఫోటోషూట్లకి ఇవ్వరు. ఇది 100%. ఇంకొకటి ఈవెంట్స్ కూడా మీరు అన్నట్టుగా ఒకవేళ నిజంగానే ఆమె బాలి వెళ్ళొచ్చారు, ఎందుకు మా తర్వాత వెళ్ళొచ్చారు కాబట్టి నేను అంత క్లియర్గా చెప్పగలుగుతాను. బాలి వెళ్ళి అది తను ఈవెంట్స్ కోసం వెళ్ళలేదు, తన పర్సనల్ టూర్ అది. ఓకే, అక్కడ తన డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు తప్ప సంపాదించుకుని రాలేదు. ఆ తర్వాత ఆమె వేరే కంట్రీస్కి వెళ్ళి షోస్ చేసినట్టుగా నాకైతే కనిపించలేదు, వెళ్ళలేదు.
ఇక్కడ కూడా అడపాదడపా చేస్తారు, లేకపోతే ప్రమోషన్స్ ఉంటాయి తన డ్రెస్కి సంబంధించి కావచ్చు, చిన్న చిన్న ప్రమోషన్స్. నేను ఏమంటానంటే, నేను అన్వేష్ గారికి సంబంధించి 10 కోట్ల గురించి నేను నాకు తెలిసి నాకు అర్థమైనంత వరకు ఆయన ఒక వేగ్గా మాట్లాడేశారు తప్ప అంత ఇన్కమ్ ఉంటుందని నేను అనుకోను. అట్లా అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు కూడా, దాని తగ్గ లెక్కలు కూడా చూపించాల్సింది. ఇప్పుడు అన్వేష్ గారు మాటలు లెక్క తీసుకోవట్లేదు. నాకు తెలిసి 10 కోట్ల సంపాదన మీరు అన్నట్టు ఉంటదని కూడా 10 కోట్లు ఉండవమ్మా. నేను ఆ లాజిక్ ఎలా చెప్పా? 10 కోట్ల పెట్టి తన హౌస్ తీసుకోవడంలో తప్పు లేదు అన్నాను. ఎందుకు? అది కరెక్టే. ఇప్పుడు మహా అయితే 3-4 కోట్లు ఉండొచ్చు, ఈఎంఐ కదా. ఇప్పుడు తన సంపాదన మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? మన ఛానల్లోనే ఇప్పుడు మీ ఛానల్ ఉంది, సావిత్రి ఇంటర్వ్యూ ఇస్తే నెలకి ఎంత అడుగుద్ది రోజు ప్రోగ్రామ్ చేయడానికి? ఇక్కడ నాకు తెలిసి టీవీ నెలలో నాకు తెలిసినంత వరకు 1,00,000-1,50,000 తీసుకునేవారు ఒక ప్రోగ్రామ్ కి. ఒక ప్రోగ్రామ్ కదా నెలకి. ఆ నెలంతా కూడా ఆ ఒక ప్రోగ్రామే చేసి వెళ్ళాలి. పొద్దున్న 9 గంటల వచ్చేసి రాత్రి 10 గంటల వరకు కూర్చోడానికి లేదు. 1 అవర్ తన జీవితంలో జస్ట్ 1 అవర్ స్పెండ్ చేస్తే ఒక ఛానల్లో నెలకి 1,00,000 ఇస్తున్నారు అనే దాఖలాలు ఉన్నాయి. అంతే కదా. మిగతా అవర్స్ అలాగే తను వేరే వేరే చోట్ల కూడా సంపాదించుకోవచ్చు. నెలకి తన ఆదాయం ఎంత కాదన్న ఒక 10 లక్షలు కూడా ఉండొచ్చు. 10 లక్షలు ఉండవా సావిత్రికి? ఉండవా? నేను చెప్తా, సావిత్రికి 15 అబౌవ్ ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే మధ్యలో ఒక 3 ఈవెంట్స్ అటెండ్ అయినా సరే తనకి రైట్ రాంగ్ గురించి మాట్లాడట్లేదు. రైట్ రాంగ్ గురించి నిజంగానే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏదైనా చిన్నదానికి పిలిచారు అనుకో 30,000-40,000 అంటారు. నాకు అదే సావిత్రి గారు అంతా కొంచెం ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ వెళ్తున్నారు అనుకో 1,00,000 రూపాయలు ఇస్తారు. తప్పని నేను చెప్పట్లేదు, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అవి ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఒక ఛానల్ ఇంత పెట్టి నీకు మనీ ఇస్తున్నారు అని అంటే నువ్వు ప్రాంప్ట్గా 26 రోజులు అంటే 4 వీక్ ఆఫ్లు తీసేస్తే 26-27 రోజులు నువ్వు పని చేయాలి. అది మనకి ఖచ్చితంగా డబ్బులు చేతిలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు అలాంటి దగ్గర ఎక్కడ ఆమె వర్క్ చేయట్లేదు, ఓన్లీ ప్రమోషన్స్ ఈవెంట్స్ పైన మాత్రమే. నేనేమంటా, ఇవి ఫ్లక్చుయేట్ అయ్యే ఇన్కమ్. ప్రతి నెల ఇంత ఉంటుందని నేను అనను. పైగా ఇప్పుడు నీ డ్రెస్ వేసుకుని చూపించడానికి నీకు 1,00,000 రూపాయలు వాళ్ళు ఇవ్వలేరు, బట్ ఎంతో కొంత అయితే ఇచ్చుకుంటారు. అలా చెప్పి తక్కువ ఇస్తారని కూడా నేను అను. ఒక మంచి అమౌంటే ఇస్తారు, బట్ లక్షల్లోనే ప్రతిదీ ఇస్తారని అంటే నేను ఒప్పుకోలేను అంటాను. తనకి ఇచ్చే ఇది కూడా ఉంది. తనకి లేదు అని కాదు, ఇచ్చే ప్రమోషన్స్ ఇస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన సుమ గారు ఎలాగో, శ్రీముఖి ఎలాగో, వీళ్ళకున్న ఫాలోయింగ్ కి ఇంచుమించు ఏమాత్రం తీసుకోకుండా ఉందబ్బా ఫాలోయింగ్ తనకి. మంచి ఫాలోయింగ్. సావిత్రికి అమ్మాయి జ్యోతికి తెలంగాణ అంతటా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద పెద్ద మంచి మంచి రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ మీటింగ్లకు పిలుచుకొని ప్రసంగాలు ఇచ్చుకొని కూడా, అంటే లైక్ యాంకరింగ్ చేయమని చెప్పి కూడా బాగా డబ్బులు ఇస్తారు. రియల్ ఎస్టేట్ ఇట్లా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా చాలా. ప్రైవేట్ ఈవెంట్స్ అని మనకు టెలికాస్ట్ అవ్వవు. అంటే తను ఇన్స్టా పెడతారు కదా నేను మంచి ఇన్కమ్. అంటే ఇన్స్టా పెట్టాలి అంటే మరి సావిత్రక మరి ఇట్లా చేస్తుందని కొంతమంది కూడా పెట్టుకోరు. ఇప్పుడు అన్వేష్ గారు మాట్లాడిన మాటల్లో నేను అభూత ఏ డాష్ పనులు చేస్తే ఆ మాటలు నేను ఇంకా అన్వేష్ దగ్గర రాలా. కాసేపు సావిత్రి ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. జ్యోతికి నెలకి అంటే మరి లక్షలు కోట్లు ఇంత రావు, కానీ ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది. నెంబర్ 1. ఆ మంచి అమౌంట్ తో తను 10 కోట్లే అవని, 5 కోట్లే అవని, 7 కోట్లే అవని ఆ ఇంటిని ఈఎంఐలో మెయింటైన్ చేసే సత్తా కూడా ఆవిడకు ఉంది. ఇది లేదని మాత్రం లేదుగా. అంటే ఈ సంవత్సరమే 10 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. 4 ఏళ్లకో 10 ఏళ్లకో కూడా తను పెట్టుకొని చేసుకున్నారు అనుకోండి, కారు ఇల్లు 2 ఈఎంఐలు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అసలు ఆవిడ నెలంతా పని చేయకపోయినా కూడా ఆవిడ యూట్యూబ్ ఆదాయం కూడా నెలకి కొంచెం మంచి ఫిగరే ఉంటుంది. ఇన్స్టా కూడా మంచి ఫిగరే. మంచి ఫిగరే ఉంటుందా? మంచి ఫిగర్ అంటే మినిమం అంటే ఇప్పుడు ఒక ఛానల్ మెయింటైన్ చేసేంత ఉంటుంది. 5 లక్షలు 10 లక్షలు ఉండదా? అది తెలియదు. అంటే యూట్యూబ్ ఇన్కమ్ తెలియదు కదా. నాకు నిజంగా నేను తెలిసి ఉంటుంది. 1,00,000 రావచ్చేమో. 1,00,000 అంటే ఎంతమా? $1,000. $1,000 ఉండవు వీళ్ళదే దాంట్లో ఎప్పుడైనా సరే. అది కూడా కరెక్టే. అర్థమైందా? $1,000 అంటే చాలా సింపుల్. ఒక 2-3 లక్షలు. ఇప్పుడు మనం చేసే వీడియో తప్పు కదా. వేరొకరి శాలరీ మనం మాట్లాడొద్దు కానీ నేను అంటే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తనకు సత్తా లేదని వీడు చెప్పినందుకు నేను చెప్పాలి. ఇప్పుడు మనం చేసే వీడియోస్కే కొద్ద గొప్ప 3-4 వేల ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది ఈ ఛానల్కి. అలాంటిది వాళ్ళకి ప్రతి ఏది పెట్టినా బాగా లక్షల్లో వ్యూస్ వస్తాయి కాబట్టి మంచి ఫిగర్సే ఉంటాయి. ఆ మంచి ఫిగర్స్ అంటే ఇప్పుడు వీడికి ఇప్పుడు ఎవడైతే చెప్పాడో వాడికంటే ఒక ఆకు ఎక్కువే ఉంటుంది ఈవిడ ఇన్కమ్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే వాడికి ఉన్న ఫాలోయింగ్ కంటే ఈవిడ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు అర్థమైందా? వీడు వెళ్ళి బ్యాంకాకో లేకపోతే ఇంకేదో చూపినా 1 నిమిషం ఇది లెంతీ వస్తుంది, పర్వాలేదు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వాడికి
ఉన్న దరిద్రం ఏదైతే ఉంటుందో వాడు 4 ఏరియాలు తిరిగి చూపించుకుంటాడో వాడికి ఉండే ఫాలోవర్స్ 10 లక్షలు 20 లక్షలు వాళ్ళకంటే ఈవిడకున్న పాపులారిటీ వేరు ఈవిడకున్న ఫాలోయింగ్ వేరు. వాడికంటే ఎక్కువ ఇన్కమే ఉంటుందిగా, డన్, తప్పు లేదు కదా. ఆ మాత్రం ఇన్కమ్తో తను ఈఎంఐలు కట్టుకునే సరే ఒక లగ్జరీ ఇల్లు లగ్జరీ కారు మెయింటైన్ చేయడంలోనూ తప్పలేదుగా. నౌ ఇప్పుడు అన్వేష్ విషయానికి వద్దాం. సావిత్రి ఇన్కమ్ గురించి ఇంకా మాట్లాడడానికి లేదు, పైగా ఆడపిల్ల ఇన్కమ్, ఆవిడ ఇన్కమ్ గురించి వాడెవడో దరిద్రుడు తీశాడు కాబట్టి క్లారిఫికేషన్ ఇచ్చే క్రమంలో మనం మాట్లాడుకున్నాం, కానీ తప్పది. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే వీడు చేసిన వీడియో ఏదైతే ఉందో చాలా అసహ్యంగా నీచంగా, అప్పుడెప్పుడో 10,000కి ఏదో ఎర్ర బస్ ఎక్కొచ్చింది ఊరు నుంచి, ఇలా అయ్యింది, అలా అయ్యింది, ఇట్లా చేశారు అట్లా చేసింది, అండ్ వాళ్ళ గంగూలీ అంట భర్త, ఇలా చాలా నీచంగా మాట్లాడి ఈవిడ గురించి ఒక వీడియో చేశాడు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే బెట్టింగ్ యాప్ వల్లే ఈవిడ ఇలా అయింది, బెట్టింగ్ యాప్ వల్లే ఈవిడ ఇలా అయిందని అంటున్నాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ జర్నీ అందరూ స్టార్ట్ చేశారు. ట్రావెల్ వీడియోలు చేసేవాళ్ళు స్టార్ట్ చేశారు, వంటలు చెప్పేవాళ్ళు స్టార్ట్ చేశారు, చిట్కాలు చెప్పేవాళ్ళు చేశారు, గార్డెనింగ్ చేశారు, చీరలు అమ్మేవాళ్ళు, గాజులు అమ్మేవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ స్టార్ట్ చేశారు. వీళ్ళందరికీ ఈవెన్ బర్రెలక్క కూడా స్టార్ట్ చేసింది. వీళ్ళందరికీ కూడా కుమారి ఆంటీ కూడా స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ కూడా మా ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి అని ఎలాగైతే ఫోన్లలో వచ్చారో, ఎలాగైతే బాటిల్స్ వాళ్ళు వచ్చారో, ఎలాగైతే గాజుల వాళ్ళు వచ్చారో, జ్యువెలరీ వాళ్ళు వచ్చారో, అలాగే బెట్టింగ్ వాళ్ళు కూడా వచ్చారు. మీరు చీరలు గాజులు చేయడం వల్ల తప్పు లేదండి, ఇలా బెట్టింగ్లు చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయండి, ఇది తప్పండి అని వీళ్ళకి చెప్పారు. తప్పైతే ఇంకెప్పుడు చేయమండి అని క్షమాపణలు చెప్పారు. గతంలో చేసినవన్నీ తీసేశారు, ఇక మీదట చేయమని కూడా చెప్పారు. మీరు ఇచ్చిన నోటీసులకి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తామని కూడా అన్నారు. డన్. కేవలం బెట్టింగ్నే ఉద్దేశించి అయితే ఇందులోకి రాలేదుగా ఈ ప్రొఫెషన్లోకి ఎవ్వరు కూడా. యూట్యూబ్ ఛానల్లోకి వాళ్ళకి నెలకు వచ్చే కొన్ని ఆఫర్స్ ఏంటో అందులో ఒక బెట్టింగ్. ఓహో ఇది కూడా ప్రమోట్ చేయొచ్చా అని సావిత్రియో జోతో లేకపోతే సుమో ఝాన్సీయో అడుగుతారు, ఉదయభాను అడుగుతారు. ఉదయభానే అడిగింది, సుమ చేశారండి, రానా చేశాడండి, ప్రకాష్ రాజ్ చేశాడండి. ఇంత మంచి. ఇంకొకటి మెట్రో స్టేషన్ కి ఎక్కామని అంటే మొత్తం అంతా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సర్క్యులేట్ అవుతుంది. ప్రముఖ ఛానల్స్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాటిలో ప్రమోట్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆటోమేటిక్ గా చేయొచ్చేమో. అవన్నీ చెప్తే నిజం తప్పులేదేమో, అందరూ చేస్తున్నారు కదా అన్న చిన్న ఇదితో వీళ్ళు చేశారు. తర్వాత ఇది తప్పు అని పోలీసులు చెప్పిన తర్వాత చేయడం మానేశారు, ఒప్పుకొని తీరాలి. ఇది మానేయాలి కూడా. అది అయిన తర్వాత అందరికి నోటీసులు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీడు మళ్ళీ వచ్చి ఒక్కొక్కరిని మొన్న అలీ గారిని, ఇప్పుడు సావిత్రిని, నెక్స్ట్ వీళ్ళని ఇలా కావాలని టార్గెట్ చేసి మీద పడి అసలు వీళ్ళు పుట్టిందే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి అనే లెవెల్లో ప్రమోట్ చేయడం తప్పు. కరెక్ట్. అంటే ఆ భాష అది అంటున్నా, అంతమించి ఏం లేదు. వాడికి మంచిగా చేస్తున్నాడు అనుకో, బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళందరూ ఒకటి టార్గెట్ చేస్తున్నావు. అది ఎప్పుడు చేయాలి? నువ్వు జనవరిలో చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు మొన్న అందరికీ నోటీసులు వెళ్ళి ప్రకాష్ రాజ్ గత 9 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ సమాధానాలు ఇచ్చుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ అందరు విష్ణుప్రియ, శ్యామల వీళ్ళందరూ తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇది తప్పు అని ఇంతగా పోర్ట్రే అయ్యేటప్పుడు మళ్ళీ గతంలో నువ్వు అప్పుడు చేసావు కదా అన్న దాన్ని తీసి తవ్వి ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి కారణమే బెట్టింగ్ యాప్ అని పోర్ట్రే చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి, ఎందుకు అలా చేస్తున్నారు? అది ఏం కావాలో నాకు తెలియట్లా. అదొక సైకిక్ ఆనందం అంతే. గొప్పగా అంటే వాడికంటే ఎక్కువ డెవలప్ అవుతున్నారు ఎవరన్నా అంటే ఆ కుళ్ళుతో వీళ్ళందరినీ తొక్కేసి ఏదో చేయాలి ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటాయి కదా. నలుగురు ఎందుకు చూస్తున్నారు తెలుసా, ఆయన ఏం చెబుతున్నారు అనే దానికన్నా ఆయన మాట్లాడే లాంగ్వేజ్ ని బట్టి చాలా మంది చూస్తున్నారు. అంటే అక్కడే అంటున్నా, వీడే ఇలా ఉన్నాడంటే వీడి ఫాలోవర్స్ ఇంకెలా ఉంటారు మరి చెప్పు. చాలా బాధాకరం అది. దెన్ ఇప్పుడు నీ ప్రమోషన్కి సంబంధించి మాట్లాడినప్పుడు తప్పు లేదు, చెప్పచ్చు. కానీ నువ్వు మాట్లాడే భాష ఏదో పని చేసి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు అని చెప్పి ఒక అమ్మాయిని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శివజ్యోతిని కూడా అలాగే అంటున్నాడు అన్నారు. నేను చూసాను, వీడు చూసాను చెప్తున్నాను నేను. సో అందుకని చెప్పేసి వద్దు వీడి గురించి మాట్లాడుకోవడం దండగా. జనాలకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నా అంటే వీడే ఇలా ఉన్నాడంటే వీడి ఫాలోవర్స్ ఇంకెలా ఉన్నారో అంటారు. దాని అర్థం ఏంటి? మీరు నిజంగా సమాజంలో ఒక మనిషి అని గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వడం మానేయండి ఫస్ట్. అప్పుడు మీకు వాల్యూ ఉంటుంది సమాజంలో. ఇప్పుడు వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? వాడికంటే నీచంగా ఉంటారు. తల్లికి చెల్లికి అసలు ఎలా చూడాలో తెలియని వాళ్ళు. ఒక అమ్మాయిని వాళ్ళ ఇమ్రాన్ వాళ్ళ అమ్మని ఏదో అన్నాడు ఇట్లా. ఇప్పుడు వీడికి దమ్ముంటే నిజంగా ఇండియా రమ్మను. వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? నిజంగా వీడికి దమ్ముంటే ఇండియా రమ్మను ఇప్పుడే.
రాడు వీడు ఈ నెల 2 నెలల వరకు రాడు. ఎందుకంటే బోల్డ్ అన్ని కేసులు ఉన్నాయి వీడిపైన, 25 కేసెస్ ఉన్నాయి, అందుకు వీడు రావట్లేదు. కానీ మరి ఇంత పబ్లిక్ గా ఎందుకు అంత ధైర్యంగా చేయగలుగుతున్నారు? ఇక్కడ లేడు కాబట్టి పట్టుకోలేరని. అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 100% ఉంటాయి. వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. సజ్జనార్ గారే నా వెనకాల ఉన్నారు, కావాలంటే వీడియో చూడండి అని వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో పోలీసులకి కూడా వీళ్ళకి ఏదో ఉందేమో, మనం ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదేమో అని మ్యానిపులేషన్. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.